సంజయ్ గారు నమస్తే అండి. ఎలా చూడాలి రేపు ఎల్లుండి ఇస్లామాబాద్లో జరిగే ఈ చర్చల్లో ఒక శాంతి ఒప్పందం కుదురుతుంది అనుకోవాలా? అసలు ట్రంప్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఓవరాల్ గా మంచి పరిణామం అండి ఇప్పటిదాకా జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత నెల పైగా జరిగిన యుద్ధం వల్ల అందరికి ఒక పక్కన ఇరాను ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా మంది సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆయిల్ దొరక్క, పెట్రోల్ దొరక్క, అలానే ఎల్ఎన్జి, ఎల్పిజి గ్యాస్ ఇలాంటివి దొరకపోవటం వల్ల చాలా మంది కష్టాలకు గురవుతాం జరుగుతోంది. ఒకవేళ కనుక యుద్ధం ఆగి నిజంగానే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి కనుక ఓపెన్ అయితే కనుక అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, మనము అంతా కూడా కొద్దిగా ఊపిరి తీసుకుని మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం ఎలా చేయాలి అని ఆలోచించుకోవాల్సి ఉంటుందండి. అలా చూసుకుంటే మంచి పరిణామమే. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే 2 స్టేజ్ నెగోసియేషన్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఒక సీజ్ ఫైర్ వచ్చింది, తర్వాత మిగతా అంశాలు చర్చిస్తాం అంటున్నారు. ఫస్ట్ సీజ్ ఫైర్ రావటం మంచిదే, కానీ మిగతా అంశాలు చర్చలో ఏమొస్తున్నాయి? ఒకటి, స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీద ఇరాన్ ఒక టోల్ కానీ సుంకాలు కానీ విధించి అక్కడ వెళ్తున్న షిప్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేయొచ్చా అన్న దాని మీద చర్చ నడుస్తోందండి. అది జరిగితే కనుక మన దేశం, భారత్, మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకి అంత మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఇరాన్ ని దెబ్బతీసింది ఆర్థికంగా ఇజ్రాయెల్, అమెరికన్స్ వెళ్లి బాంబింగ్ వేస్తే మీరు అక్కడ వెళ్తున్న షిప్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి మేము మా దేశాన్ని మళ్ళీ నిర్మించుకోవాలంటాం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎందుకంటే అమెరికాకి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఏమీ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ నుంచి వెళ్ళట్లేదు. అలానే యూరోప్ కి కూడా అంత పెద్దగా ఏమీ వెళ్ళట్లేదు. బాగా బాధలు పడుతోంది ఎవరు? ఆసియా ఖండంలో ఉన్నటువంటి మిగతా దేశాలు. ఈ దేశాల నుంచి మీరు డబ్బులు కలెక్ట్ చేయడం ఎంతవరకు వాస్తవం, మంచిది అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. అదొక అంశం. 2, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఎన్రిచ్డ్ యురేనియం ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు అన్న దాని మీద కూడా చర్చలు నడుస్తున్నాయండి. నిజంగా ఇరాన్ ఎన్రిచ్డ్ యురేనియం అనే ప్రాసెస్ ని ఆపేస్తుందా, పూర్తిగా వదిలేస్తుందా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని ఇజ్రాయెల్ వాళ్ళు అడుగుతున్నారండి. 3వ అంశం ఇక్కడ మనకి చర్చించాల్సింది ఏంటంటే యుద్ధం ఇరాన్ లోనే కాదు లెబనాన్ లో ఆగాలి అని ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. మాకు లెబనాన్ తో మేము యుద్ధం ఆగట్లేదు, కేవలం ఇరాన్ మీద యుద్ధం ఆగుతోంది. లెబనాన్ మా సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశం, అక్కడి నుంచి మాకు ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మేము ఈ లెబనాన్ లో యుద్ధం చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పడం నడుస్తుందండి. సో అలానే గల్ఫ్ కంట్రీస్ కనుక తీసుకుంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఎప్పుడు తెరిచే ఉండాలి, మూసేసి ఉండకూడదు అని వాళ్ళు వాదిస్తున్నారండి. సో ఇలా చాలా అంశాల మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఈ అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చర్చించాల్సిన అవసరం ఉంది. వేచి చూద్దాం, మంచి పరిణామాలు వస్తాయని ఆశిద్దామండి. కరెక్ట్, మీరు అన్నట్టు నిజానికి హర్మూజ్ పై టోల్ వసూలు చేస్తారంటే అమెరికాకి పోయింది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. కానీ యుద్ధాన్ని ఆపాలి అంటే అమెరికాకు కావాల్సింది ఈ యురేనియం విషయంలో ఇరాన్ హామీ ఇవ్వటం. సో అలాంటి హామీని ఇవ్వకుండా ట్రంప్ యుద్ధాన్ని ఆపే నిర్ణయం తీసుకుంటాడు. అసలు యుద్ధాన్ని మొదలు పెట్టిందే దానికోసం. 2, ఇరాన్ ఇక్కడ మెలుగు పెడుతుంది మీరు అన్నట్టు లెబనాన్ పై యుద్ధాన్ని ఆపాలని. లెబనాన్ పై యుద్ధాన్ని ఆపడానికి ఇజ్రాయెల్ అంగీకరిస్తుందా? ఆ బేస్ మీద కనుక శాంతి ఒప్పందం కుదిరితే ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు? అవును, అదే. అందుకే మీరు ఇజ్రాయెల్ నాయకులు బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ కనుక తీసుకుంటే ఆయన ఏమన్నారు? యుద్ధం ఒక తాత్కాలిక విరామం మాత్రం, ఇట్స్ ఎ టాక్టికల్ స్టెప్, నాట్ ఎ స్ట్రాటజిక్ గోల్ అని చెప్పారండి ఆయన. ఇది తాత్కాలికంగానే ఆపాము, ఇరాన్ ప్రవర్తన మీద యుద్ధం ఆగటం అన్నది ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పడం జరిగిందండి. సో అది కనుక మనం ఒకటి గమనించాల్సిన విషయం. 2వది, ఎన్రిచ్డ్ యురేనియం మీద ఇంకా క్లారిటీ లేదు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్స్ లో ఏం చెప్పారంటే ఇరాన్ పెట్టిన 10 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో, 10 పాయింట్ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు ఈ కాన్వర్జేషన్స్ నడుపుతా ఉన్నారండి ఆయన. దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు నడుపుతున్నాం అంటే కొంతవరకు ఇరాన్ పొజిషన్స్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అని రిపబ్లికన్ సెనేటర్స్, రిపబ్లికన్ లో అక్కడ వాళ్ళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అమెరికాలో అడగటం మొదలెట్టారు. సో అది కూడా ఒక డైమెన్షన్ ఉందండి.
ఓవరాల్ గా చూసుకుంటే ఆ, ఆ, ఇరాన్ రెజీమ్ ఏదైతే ఉందో అది కూలిపోతుంది ఈ యుద్ధం తర్వాత అనుకున్నారు అమెరికన్స్. యాక్చువల్లీ అది పటిష్టమైందే అని అనుమానం వస్తుంది జనాలకి. ఎందుకంటే నెలకు పైగా యుద్ధం చేసిన తర్వాత కూడా ఇరాన్ రెజీమ్ నిలబడిందంటే ఆ, మేము నిజంగానే సపోర్ట్ లేకుండా ఒక యుద్ధం జరుగుతుంటే మా నెత్తి మీద ఇన్ని బాంబులు వేస్తుంటే మేము నెల రోజులు పైగా ఎలా ఉంటాం ప్రభుత్వంలో. మాకు నిజమైన ప్రజాదరణ ఉండటం వల్లే మేము అమెరికాకి వ్యతిరేకంగా నిలబడ్డాము అని ఇరానియన్ గవర్నమెంట్ చెప్పుకోవటం జరుగుతుందండి. సో అలా కూడా చూసినా కూడా ట్రంప్ ఎక్కువ ఇచ్చేసారా, కన్సెషన్స్ ఎక్కువ ఇచ్చేసారా అన్న దాని మీద అమెరికా అలాంటి చోట్ల కూడా చర్చ నడుస్తుందండి. ఓకే. సో ఇక్కడ ఎల్లుండి చర్చల్లో ఏం జరుగుతుంది, ఎంతవరకు శాంతి ఒప్పందం కుదురుతుంది అనేది ఒక ఊహాజనితం, మనం చూడాలి. కానీ ఒక్కసారి అసలు ఈ వారిని మనం గుర్తు చేసుకుంటే ట్రంప్ వ్యవహార శైలిని ఎలా చూడాలి? ట్రంప్ వ్యవహార శైలి ఎవరికి అంతు పట్టదండి. ఎందుకంటే ఒక జనరలీ ఒక సూపర్ పవర్, అంత పెద్ద దేశ నాయకులు మనకి ఇన్నాళ్ళు ఒక వాళ్ళ ప్రవర్తన శైలి ఒక విధంగా ఉండేది మనకి తెలిసింది. అంటే వాళ్ళంతా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని నేను అనట్లేదండి. మనం చూసాం ఇంతకు ముందు ఇరాక్ వార్ జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ లో వార్ జరిగింది, అన్నిటికంటే ముందు ఈ వియత్నాం లో వార్ జరిగింది. అవన్నీ జరిగినప్పుడు కూడా అక్కడ నాయకుల్ని వాళ్ళ స్టేట్మెంట్స్ ని చూస్తే కొంత ఆ ఆ, ఇది వాళ్ళతో కూర్చొని చర్చించవచ్చు అన్న ఆలోచన కలిగేది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయన వాడే పరుష పదజాలం, తర్వాత వేరే వాళ్ళని హ్యూమిలియేట్ చేసే విధంగా మాట్లాడటం అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు ట్రంప్ వ్యవహార శైలి వల్ల ఇరాన్ వీళ్ళకే కాదండి, మనం చూసాం ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ని, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ని కూడా ఆయన చాలా దుర్భాషలాడటం జరిగింది. ఎందుకంటే ఫ్రాన్స్ మిగతా యూరోపియన్ కంట్రీస్ మేము ఈ యుద్ధంలో మేము సపోర్ట్ చేయమన్నారు కదా. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ట్రంప్ నెగోషియేషన్ టాక్టిక్స్ కి వాటికి ప్రపంచం అలవాటు పడి కొంత ఇంతకు ముందంత ఆందోళన చెందకుండా కూర్చుని నెగోషియేట్ చేసే విధానం ఇరాన్ చూపించిందా అని కూడా అనుమానాలు వస్తున్నాయండి. రైట్. నిన్నటి రోజు సాయంత్రానికి ఒక నాగరికత అంతమైపోతుంది అని అన్నప్పుడు ఇరాన్ మొత్తం ప్రజలందరూ వెళ్ళండి, మానవహారాలుగా ఏర్పడండి, ఎక్కడైతే వాళ్ళు బాంబింగ్ చేస్తారనుకున్నారో అక్కడికి వెళ్ళి ప్రజలు మానవహారాలుగా ఏర్పడండి అనే నిర్ణయం తీసుకున్నాడు కదా. అసలు ఎలా చూడాలి దాన్ని? ఇరాన్ భయపడిపోతుంది అని ట్రంప్ అనుకున్నాడు, మళ్ళీ గంట ముందే యూటర్న్ తీసుకున్నాడు. ఆయన నెగోసియేషన్ స్టైల్లో మనం చూస్తున్నాం, చాలా పరుష పదజాలం వాడటము, ఇదిగో మిమ్మల్ని ముంచేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ట్రేడ్ విషయంలో కూడా చూసాం కదండి. వాణిజ్య నెగోసియేషన్స్ లో కూడా మనం చివరి నిమిషంలో ఆయన అటు ఇటు జరగటం జరుగుతోంది చాలా దేశాలతో. చైనాతో కూడా ఆయన వ్యవహార శైలి అలానే నడిచింది, మిగతా ప్రాంతాల్లో కూడా అలానే నడుస్తుంది. సో ఆయన నెగోసియేషన్ స్టైల్ చాలా ఒత్తిడి తీసుకొచ్చి చాలా గట్టిగా నెగోషియేట్ చేసి చివరిలో తనకు కావాల్సింది తీసుకోవటం ఆయన ప్రిఫర్డ్ నెగోసియేషన్ స్టైల్ అండి. అంటే ఇంతకు ముందు ఒక డిప్లొమాటిక్ లాంగ్వేజ్, దౌత్యులు అంబాసిడర్స్ వీళ్ళు ఎలా మాట్లాడతారు అదంతా జాగ్రత్తగా వేరే వాళ్ళు నేర్చుకుని ఇంతకు ముందు నాయకులు మాట్లాడేవాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ అవేమీ పట్టించుకోవట్లేదండి. చాలా రఫ్ లాంగ్వేజ్ డిప్లాయ్ చేస్తారు, వేరే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఆ తర్వాత నెగోసియేషన్ లో తనకు కావాల్సింది తీసుకుంటారు అని చూస్తున్నాం మనం. కాకపోతే నిలబడి వాదించి నిలబడి చేసే గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒత్తిడికి లోన్ అవ్వట్లేదు. ఉదాహరణకి మన ట్రేడ్ డీల్ కనుక తీసుకున్నట్టయితే భారత్ కి అమెరికాకి జరిగిన ట్రేడ్ డీల్ నెగోసియేషన్స్ లో కూడా భారత్ కూడా గట్టిగానే నిలబడి వాదించింది, అలానే చైనా కూడా గట్టిగానే నిలబడి వాదిస్తోంది. చూద్దాం, ఇటువంటి నెగోసియేషన్స్ టాక్టిక్స్ ఒక సంవత్సరం ఉంటుంది లేదా సంవత్సరంన్నర, వీటి యొక్క ఇంపాక్ట్ ఉండొచ్చు. కొన్నాళ్ళు కొత్తల్లో వేరే దేశాలు అనుకోవచ్చు ఇదేంటిది ఇట్లా నడుస్తుందని. ఒకసారి అలవాటు అయ్యాక మిగతా దేశాలు ఎలా ప్రతిస్పందిస్తాయన్నది కూడా మనం చూడాల్సిన అంశం అండి. సో అసలు ఫస్ట్ లో యుద్ధం ప్రారంభమైన తర్వాత చర్చలు లేవు, చర్చించుకుంటా లేవు అనే డైలాగ్లో వేసుకున్నారు ఇద్దరు కూడా. నిన్నటి వరకు అదే నడిచింది, ఇక చర్చలు లేవు, చర్చించుకుంటా లేవు, అయిపోయారు మీరందరూ, ప్రజలతో పాటు చనిపోయారు అని. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మళ్ళీ నెగోషియేషన్స్కి రావడం చూస్తూ ఉంటే ఆ చర్చల వరకు రావడంలో అమెరికా తగ్గింది అనే సంకేతాలేనా? అంటే రెండు వైపులా ఇప్పుడు ఇరాన్ తీసుకోండి, మేమే గెలిచామని చెప్తున్నారు. వాళ్ళ టీవీ ఛానల్స్ కానీ వాళ్ళ మీడియా హౌసెస్ కానీ అవి చూస్తే కనుక వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఈ యుద్ధం మనమే గెలిచాం, ఒక అమెరికా లాంటి సూపర్ పవర్ ని మనం ఆపగలిగామని. అలానే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళు చేస్తున్న వాదనలు చూస్తే కనుక ఈ యుద్ధం కూడా మనమే గెలిచాము, పెద్ద ఎత్తున
ఆ, ఇరాన్ ని మోకాళ్ళ మీదకి కూర్చోపెట్టి ఈ రోజు నెగోషియేట్ చేయగలుగుతున్నామని వాళ్ళు వాదిస్తున్నారండి. రెండు వైపులా మేం గెలిచామని వాదించుకుంటున్నారు. ఏదైతే నష్టపోయింది ప్రాంతంలో ప్రజలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అన్నెసెసరీగా చాలా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇరాన్ వాళ్ళు బాంబింగ్ చేయడం జరిగింది. అలానే ఇరాన్ లో కూడా చాలా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాన్యులు వాడుకునేటువంటి రోడ్లు, బ్రిడ్జెస్ అన్ని కూలిపోయాయి. ఇరాన్ లో కూడా అటు ఇటు కూడా మనం చూసాం. దుబాయ్ లాంటి ప్లేసెస్ లో ఎయిర్పోర్ట్స్ అవి కూడా బాగా దెబ్బతింటం జరిగింది. ఇవన్నీ చూడటం జరిగిందండి మనం. సో కాబట్టి నిజంగా నష్టపోయింది ఎవరు అంటే సామాన్య ప్రజలు, ఆ ప్రాంతంలో వాళ్ళు. తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. యుద్ధం ఆగితే కనుక ఒక ఉపశమనం వచ్చేది పెద్ద పెద్ద నాయకులకి, వాళ్ళకి, లేదా ట్రంప్ కా, లేదా అటున్న ఇరానియన్ లీడర్ కా అనే కంటే సామాన్య ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, తర్వాత సామాన్య ప్రజలు, మిగతా అభివృద్ధి చెందుతున్న దేశంలో వాళ్ళకి కొంత ఉపశమనం. గెలిచారా అనేది తెలియదండి, చూడాలి. కరెక్ట్. గెలిచారా లేదా అనేది, పైగా యుద్ధం ఆగుతుందా లేదా అనేది మీరు అన్నట్టు యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ గురించి అండ్ లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ మధ్య ఏ నిర్ణయం అన్నదే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అవును. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కొంచెం ఊహాజనితమైనది అనుకోండి. ఒకవేళ నిన్న, ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వరకు అందరం భయపడ్డాం ఏం జరగబోతుంది మరి గంటలో అని. సో ట్రంప్ మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ద్వారా ఇది జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ నిన్న ట్రంప్ అనుకున్న స్థాయిలోనే ఇరాన్పై బాంబింగ్ చేసి ఉండుంటే ఏం జరిగి ఉండేది? అంటే ట్రంప్ యాక్చువల్లీ ఎంత బాంబింగ్ చేద్దాం అనుకున్నారు ఏమిటి అన్నది తెలియదు కదండి మనకి. ఒకవేళ పెద్ద ఎత్తున బాంబింగ్ చేస్తే ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఈ మధ్య కాలంలో చూపించడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల మీద మిజైల్స్ లేదా డ్రోన్స్ ద్వారా అటాక్ చేయడం చూపించడం జరిగింది. అలానే వాళ్ళు అమెరికన్ డీగో గార్సియా ఇండియన్ ఓషన్ లో ఉన్న బేస్ మీదకి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఒకటి, ఇంటర్ కాంటినెంటల్ కాకపోయినా లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ ఒకటి ఫైర్ చేయటం నడిచింది. అది అలాగా అమెరికన్స్ కూల్ చేశారు. వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలు చూపించుకోవటం నడుస్తుంది. సో నా ఉద్దేశంలో ఆ ప్రాంతాల్లో ఇంకొద్దిగా విధ్వంసం కి గురయ్యే వాళ్ళు కేవలం ఇరాన్ లోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా అంటే విధ్వంసం వీళ్ళ నడిచేది. నాగరికత అది అంతమైపోయే పరిస్థితుల్లో పిల్లిని గదిలో పెట్టి కొడితే తిరగబడుతుంది అంటారు. కాబట్టి ఇరాన్ అదే చేసి ఉండుంటే గల్ఫ్ దేశాలపై వీళ్ళు దాడులకు పాల్పడితే నాలుగో దేశం ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి, తర్వాత ఇది ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి వచ్చిండుండేదా? ఒకవేళ అలాంటి వచ్చిండుండేది అని అనుకుంటే రేపు ప్రపంచ చర్చలు యుద్ధం సఫలీకృతం కాకపోతే కానీ అలాంటి ఆ పరిస్థితి ప్రాంతం ఉండదు అనుకోవచ్చా? లాస్ట్ మిస్ అయ్యానండి ప్రపంచ యుద్ధం తర్వాత. ఒకవేళ రేపు చర్చలు విఫలమైతే మళ్ళీ ట్రంప్ అదే రిటాలియేషన్కి పాల్పడితే భవిష్యత్తులో అలా జరగదు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే మేము టెక్ కంపెనీని నాశనం చేస్తా ఉన్నాడు. మొన్న అమెజాన్ పై కొట్టాడు వెళ్ళి ఇరాన్. మా బ్రిడ్జిలు నాశనం చేస్తే మీ 8 బ్రిడ్జిలు మేము టార్గెట్ చేసామన్నాడు. ఇరాన్ చేయగలదు, కానీ అలా ఎందుకులే అని కొంత రిటాలియేట్ చేస్తూ సంయమనాన్ని పాటిస్తూ వస్తుంది. నాగరికత అంతమైపోతుంది అన్న టైంలో ఇరాన్ దేనికైనా తెగించి వెళ్తే అమెరికా నెలకు కొట్టలేదు కాబట్టి మిగిలిన చుట్టుపక్కల అమెరికా బేస్లో ఉన్న దేశాలనే కొట్టగలుగుద్ది. అదే జరిగితే ఏం జరుగుద్ది? ఒకటి ఇంకో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనుకోవటం అంత అంత పాసిబుల్ కాదండి. ఎందుకంటే మేజర్ పవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో ఈరోజు రష్యా యుక్రెయిన్ లో బిజీగా ఉంది. చైనా ఇట్లాంటి వాటిల్లో చేతులు పెట్టలేదు. ఎందుకంటే చైనాకి అటు తైవాన్ కావాలి, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆ ప్రాంతాలు కావాలి. సో చైనా దానిలో బిజీగా ఉంటుందండి. అలానే భారత్ కనుక తీసుకుంటే ఇంకో పెద్ద పవర్, మనకి ఎటువంటి యుద్ధాల్లో ఇన్వాల్వ్ అవటం మనకి ఇష్టం లేదండి. సో కాబట్టి ఓవరాల్ గా తీసుకుంటే కనుక మూడో ప్రపంచ యుద్ధానికి దారి వెళ్లేది కాదు. కాకపోతే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున విధ్వంసం బాగా జరిగేది. ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక దెబ్బతిని ఉంటే, అసలు ఇప్పుడు షిప్ రావట్లేదని భయం, అది రిఫైనరీస్ లేదా ప్రొడక్షన్ ప్లేసెస్ కనుక దెబ్బతీస్తే అది అసలు ఉత్పత్తి చేయటమే దెబ్బతింటుంది కదా, అది ఇంకా డేంజరస్ అయ్యేది. అలా కాకుండా ఆపటం వల్ల ఆగింది యుద్ధం. మన అదృష్టం, అందరి అదృష్టం చూద్దామండి. కాకపోతే నిజంగా చర్చలు ఎంత దూరం వెళ్తాయి, ఒకవేళ చర్చలు విఫలమైతే ఎట్లా ఉంటుంది ప్రతిస్పందన అనేది చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇంత యుద్ధం చేసిన తర్వాత రష్యా ఇరాన్ తో కూర్చుని అమెరికన్స్ చర్చిస్తున్నారంటే ఇరాన్ కొంత కాన్ఫిడెంట్ గా ఉంటుంది. మళ్ళీ అమెరికన్స్ కనుక యుద్ధం చేస్తే ఇరాన్ మీద ఈసారి ప్రపంచం ఎలా స్పందిస్తుంది అని కూడా అమెరికన్స్ ఆలోచించాలి.